మెంతా తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటారు, ముందస్తు జాగ్రత్తలు ఏంటనే విషయాన్ని ప్రస్తుతం మనతో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. వర్షాలు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. సో ఎప్పటికీ భారీ వర్షాలు అయ్యేటట్టున్నాయి. దానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు ఎలా చేశారు? నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది, కానీ మ్యాక్సిమం వర్షం ఈరోజు రాత్రి 10 నుంచి రేపు మార్నింగ్ 10 వరకు ఈ 12 అవర్స్ మాకు క్రిటికల్. మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఈ టైంలో పడుతుంది. సార్, కొన్ని గ్రామాల్లో భారీ వర్షాలు కురిస్తే గ్రామం చుట్టూ నీరు చేరిపోతుంది, జలదిగ్బంధం ఉంటాయి. అలాంటి గ్రామాలు ఐడెంటిఫై చేశారు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అసలు ఈసారి ఒక నూతన విధానం కింద ఏం చేసామంటే, జిల్లాలో 135 చోట్ల ఎక్కువ వర్షం పడితే అక్కడ నీళ్ళు ఉండిపోతున్నాయి. సో ఈ లాస్ట్ 10 years డేటా ప్రకారం మన ఈ హ్యాబిటేషన్స్ మా దృష్టికి వచ్చింది. సో ఈ 135 లొకేషన్స్లో మనం ఏం చేసామంటే, ముందే జేసీబీస్ అండ్ ఎక్స్కవేటర్ పెట్టేసి ఒక చిన్న డ్రైన్ నుంచి పెద్ద డ్రైన్కి ఎలా నీళ్ళు వెళ్ళిపోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, గతంలో ఈ వాటర్ డ్రైన్ అవ్వాలంటే 3 to 4 days పడుతుంది. కానీ ఈ 135 లొకేషన్స్లో మనం జిల్లా పరిషత్ ఫండ్స్ నుంచి వర్క్ శాంక్షన్ చేసాము. దీనివల్ల ఇప్పుడు గతంలో 3 days ఏదో పడుతుంది, ఇప్పుడు 1 dayలోనే ఆ నీళ్ళు డ్రైన్ అయిపోతుంది. సార్, ఎట్లా మరి కూరగాయల రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ భారీ వర్షాల కారణంగా? ఆ గ్రామాలకు సంబంధించి ఫుడ్ సప్లై ఎలా ఉంది అసలు? సో ఇప్పుడు నాకు కోస్టల్ 9 మండలు ఉన్నాయి. ఆ 9 మండల్లో 42 కోస్టల్ విలేజెస్ ఉన్నాయి. సో మామూలుగా భారీ వర్షం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కూరగాయ రేటు కానీ పాలు అవైలబిలిటీ కానీ ప్రాబ్లం వస్తుంది. సో మనం ఒక ఇన్నోవేటివ్ వేలో ఏం చేసామంటే, ఇక్కడే డీసెంట్రలైజ్ రైతు బజార్ పెట్టడం జరిగింది. సో అక్కడే ఏదో ఎంపీడీఓ ఆఫీస్ కానీ ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది, అక్కడే ఐడెంటిఫై చేసుకొని ఈ మెయిన్లీ ఈ లేడీ ఫింగర్ కానీ, పొటాటో కానీ, టమాటా కానీ, అనియన్ కానీ ఇట్లాంటి అక్కడే స్టాక్ పెట్టడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో వర్షం అయిన తర్వాత అక్కడ రేటు పెరగదు, పబ్లిక్ ఇబ్బంది రాదు. నెక్స్ట్ ఈ మిల్క్. సో మిల్క్ వచ్చేసి చిన్నపిల్లలకి మిల్క్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో విజయ్ డైరీతో మాట్లాడి ఈ 42 విలేజెస్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఆల్రెడీ పంపడం జరిగింది. సో తీర ప్రాంత మండలాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో ఆల్రెడీ మనం ఇప్పుడు ఫిషర్మెన్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిషింగ్ బోట్స్ యాక్టివిటీ క్యాన్సిల్ చేయడం జరిగింది. టూరిస్ట్ యాక్టివిటీ కూడా ఈ జిల్లాలో 5 బీచెస్ ఉన్నాయి, అక్కడే కూడా ఎటువంటి యాక్టివిటీ లేకుండా చేయడం జరిగింది. తర్వాత 144 రిలీఫ్ సెంటర్స్ రెడీ పెట్టి ఉంచుకేము. ఒకవేళ అవసరం ఉంటే ప్రజల్ని అక్కడే షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఎట్లా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆల్రెడీ జిల్లాకు వచ్చున్నాయా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారా? జిల్లాలో ఆల్రెడీ ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంది, ఒక ఎస్డీఆర్ఎఫ్ టీం వెంకటగిరిలో స్టేషన్ చేయడం జరిగింది. దీంతో పాటు పోలీస్ని కూడా మనం 15 మెంబర్ గ్రూప్స్లో డివైడ్ చేసుకుని ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో 15 మెంబర్ టీం పెట్టడం జరిగింది. సో ఏ విలేజ్కి ప్రాబ్లం వస్తే వెంటనే ఫస్ట్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఈ టీం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్ని ఆ ప్రాంతానికి పంపడం జరుగుతుంది. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఈ 24 గంటలు మనకి క్రూషియల్ టైం. సో 24 గంటలు జిల్లా ప్రజలకి ఏం సందేశం ఇస్తారు? ఈరోజు ఆల్రెడీ స్కూల్స్కి సెలవు డిక్లేర్ చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంటిలోనే ఉండాలి. నెక్స్ట్ 2 days కొంచెం మీ ఇంటిలోనే క్షేమంగా ఉండాలి. ఏమైనా చాలా అర్జెంట్ వర్క్ ఉంటేనే బయటికి రావాల్సింది. సో మొత్తంగా జిల్లాలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళకి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, టీవీ, నెల్లూరు నుంచి.